హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీ మన బెండకాయ సాంబార్ చేసిన చాలా ఎక్సలెంట్ అయిందండి. చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఎక్కడ కూడా చిన్నది కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఎక్సలెంట్ అవుతుంది. ఫస్ట్ నేనైతే ఒక కప్పు కందిపప్పు నీట్గా కడిగి నానబెట్టుకున్నా. 2 చెంచాల దొడ్డుప్పు వేసుకున్నా, కల్లుప్పు, కొద్దిగా చిటికెడంత పసుపు వేసుకున్నా, ఆయిల్ వేసుకుని అది ఉడకబెట్టేసేసుకున్నా. ఫ్రెండ్స్, చాలా అంటే తీయగా పుల్లగా చాలా ఎక్సలెంట్ అవుతుంది. ఇంకా నేనైతే స్టవ్ పైన పెట్టినా, అదైతే ఉడుకుతుంది. ఇంకా నేను దాని తర్వాత ఏం చేసినానంటే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ నూనె వేసుకున్నా. దాంట్లో బెండకాయ మనం దూరగా ఫ్రై చేసుకున్నా, అంత దూరగా కూడా చేయొద్దు, కొద్దిగా ఒక్క 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను తీసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా ఫ్రై అయితే అయినట్టుంది, చాలా కూడా కావద్దు, ఎందుకంటే మన సాంబార్లో కూడా అది మసులుతుంది అట్లా. ఇంకా నేను దాంట్లోనే ఆ నూనెల్నే ఉల్లిగడ్డ వేసుకుని ఒక పెద్ద సైజు, దాంట్లోనే టమాటా వేసుకొని కొద్దిగా మగ్గేటట్టు ఫ్రై చేసుకుంటున్నా. పచ్చిమిర్చి వేసుకున్నా, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నా. ఇంకా పచ్చిమిర్చి వేసుకొని అది బాగా మగ్గాలి అన్నట్టు కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, జీలకర్ర పౌడరు, సాంబార్ మసాలా ఇవి వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇవి వేసేసుకొని దాంట్లోనే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా నేను చింతపండు పెట్టుకున్నా. కొద్దిగానైతే దీంట్లో ఫస్ట్ అయితే పోసేసుకున్నా. ఎంత ఎక్సలెంట్ అయిందంటే చాలా ఇష్టంగా తింటుండ్రు పిల్లలైతే. చాలా, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇట్లా. ఇంకా నేనైతే పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్స్, చూడండి చాలా మెత్తగా ఉడికింది. దీనైతే నేను రుబ్బేసేసుకుంటున్న పప్పుని. ఇంకా రుబ్బేసేసుకొని ఈ మనము ఉల్లిగడ్డ, ఈ బెండకాయ కూడా దాంట్లోనే వేసేస్తున్నాం. కొద్దిగా చింతపులుసు మనం పోసినాం కదా, ఉడుకుతుంది. ఇప్పుడు ఇది అనేది దీంట్లో వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఈజీ వేలా అవుతుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది. ఇంకా మీరైతే ట్రై చేసుకొని తింటేనే మీకు తెలుస్తుంది. నేనైతే ఒక చిన్న సైజు కొద్దిగా బెల్లము ముక్కేసుకున్నా, చాలా బాగుంటుంది బెల్లంతో. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు చేయండి బెల్లంతో. ఇంకా వేసినాక అది మసులుతుంది చూడండి ఫ్రెండ్స్, చాలా ఉడుకుతుంది. ఇంకా ఇది ఇట్లనే ఉడుకుతుంది. ఇంకా నేను లేట్ చేయకుండా దీనికి పోపు వేసుకుంటా అన్నట్టు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్ వేసుకొని ఎల్లిగడ్డ కచ్చాపక్క దంచుకొని వేసుకుంటే సూపర్ స్మెల్ వస్తుంది. దాంట్లోనే ఎండిన మిర్చి వేసుకున్నా. ఇంకా నా దగ్గరనైతే అవైలబుల్ కొత్తిమీర లేకుండే, నేనైతే ఖాళీ కరివేపాకుతోటే నేను పని కానిచ్చిన, మీరు ఉంటే వేసుకోండి. ఇంకా నేను జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకున్నా ఫ్రెండ్స్. వేసేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నా, ఇంగువ వేసుకున్నా. ఇంగువతోటి ఈ సాంబార్ అనేది చాలా ఎక్సలెంట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఈ పోపు కూడా దాంట్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని మసలబెట్టిన. ఎంత బాగుంది అని అంటే ఉప్పు అంత క్వాంటిటీ సూపర్ అయింది. తీయగా పుల్లగా సూపర్ ఉంది. ఎందుకంటే మనం బెల్లం వేసినాము, చింతపులుసు వేసుకున్నాము. ఇంకా చాలా బాగుంది. మీరు కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా వీడియోస్కి అన్నిటికీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలానే నన్ను ఫాలో కండి. ఇంకా నేను చాలా వీడియోస్ పెడుతున్నా ఫ్రెండ్స్, అట్లానే నన్ను సపోర్ట్ చేయండి. రీల్స్ కూడా చేస్తున్నా, ఎంకరేజ్ చేయండి. రీల్స్ కూడా చేస్తున్నా, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను చాలా మంచి వీడియోస్ పెడతా. అంతవరకు బాయ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.